అందరికీ నమస్కారం. రైతు సాధికారిక సంస్థ సూచనల మేరకు మా పొలంలో ఈసారి నవధాన్యాలు అంటే పచ్చిరొట్ట పైరు మనకెప్పుడు కూడా రైతులకి పిల్లి పెసర, కట్లు లేకపోతే జీలుగులు జల్లడం అలవాటు. అదే రూపంలో భూమి తాలూకు సారం పెంచడానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా మరి నా సోదరుడు జగన్నాథపురంకి చెందినటువంటి ఉరిటి శంకర్రావు రైతు సాధిక సంస్థలో చాలా రోజుల నుంచి చెప్తున్నాడు, మీరు నవధాన్యాలు చల్లండి మనకి ల్యాండ్కి బాగుంటుంది అనుకుంటే, వీళ్ళు మన ఏఎంసీలో బొబ్బిలి ఏఎంసీలో నవధాన్యాలు రైతులకి సరఫరా చేసినప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఏమిటేమిటి కలుపుతున్నారో వాళ్ళ ప్రదర్శనకి పెడితే ఏంటేంటి కలుపుతున్నాడు అనేది వాళ్ళు చూపించి కొంచెం ఇదేదో బాగుందే, నేను ముందు శంకర్రావు చెప్పినప్పుడు నేను అంత శ్రద్ధ వహించలేదు, కానీ వీళ్ళు ఏంటేంటి కలుపుతున్నారో చూశాక ఇన్ని రకాలు ఉంటాయా అని సరే మనం ప్రయోగం చేద్దామని సుమారు మా పొలంలోనే 5 ఎకరాలు జల్లడం జరిగింది. చూడండి, ఇది ఇవాళకి ఇది 31వ రోజు. ఇది 31వ రోజు. మీరు దగ్గరికి వచ్చి చూస్తే ఇది కట్టి మొక్క, ఇది జీలుగా, పిల్లి పెసర ఇవన్నీ కూడా కిందన ఉన్నాయి, ఉలవలు, ఇది నువ్వు మొక్క, ఇలాగా వీళ్ళు ఇదిగోండి చిక్కుడు, ఇది చిక్కుడు, తోటకూర అన్నీ కూడా ఉన్నాయి. నెల రోజులకే చాలా ఏపుగా పెరిగింది. మరొక వారం 10 రోజుల్లో 45 రోజుల్లోనే పశువులు కోస్తూ కలిగి ఉంటాం. తప్పకుండా రైతులు అందరూ కూడా అన్నాం, మెట్టు వ్యవసాయం అవనివ్వండి, వరిసేన వ్యవసాయం అవనివ్వండి, మెట్టు వ్యవసాయంలో కూడా సపోజ్ మీకు తోటలు ఉన్నాయనుకోండి, తోటల మధ్యన గ్యాప్ ఉంటే ఖాళీగా ఉంచకుండా తోటకు కూడా హార్టికల్చర్ క్రాప్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది మనం మామిడి మొక్కలు అవనివ్వండి, జీడి మొక్కలు అవనివ్వండి, ఇతర తోటలు ఏదైనా మీరు పామాయిల్లో ఒక 4 సంవత్సరాల లోపు అవనివ్వండి, ఇవి మనం జల్లుకుంటే అవి మనం కోసి దున్నడమే కాకుండా కోసి మొక్క మొదట వేసి మనం పాడి కప్పితే మంచి బలం మొక్కకు కూడా చేకూరుతుంది. అదేవిధంగా భూమి తాలూకు సారం పండుతుంది, భూమి తాలూకు సారం మనం పెంపొందించిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఇన్ని రకాలు పప్పు జాతి అవనివ్వండి, పచ్చిరొట్ట అవనివ్వండి, కూరగాయలు అవనివ్వండి, ఇన్ని రకాలు ప్రత్యేకమైన శ్రద్ధ చేశారు. నేను ఎకరాకి ఇంచుమించు 11 కేజీలు 12 కేజీలు జల్లడం జరిగింది. నా సలహా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం, అది కరెక్ట్ అవ్వదు, 15 కేజీలు చల్లితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక నుంచి ఏదో వర్షాకాలం ఒకసారి కాకుండా ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు ఈ నవధాన్యాలు నా తోటలో అవనివ్వండి, నా పంట భూముల్లో అవనివ్వండి జల్లడానికి నేను నిర్ణయించుకున్నాను. రైతు సోదరులు అందరూ కూడా ప్రయోగాత్మకంగా, నాకు ఎక్కువ భూమి ఉంది కాబట్టి నేను జల్లాను, మీరందరూ కూడా 1 ఎకరా జల్లి 1 ఎకరా జల్లకుండా రెండిట్లోనే పంట తేడా ఎలాగుంటుందో మీరు గ్రహించితే తప్పకుండా వచ్చే సంవత్సరం అందరూ కూడాను దీనికి హై డిమాండ్తోని మీరు వెళ్ళొచ్చు అని చెప్పి. ఎరువుల ఖర్చు కూడా తగ్గుద్ది, దీనివల్ల ఎరువుల ఖర్చు కూడా తగ్గుతుంది. ఆ సూచనలన్నింటినీ కూడా, ఈ విషయాలన్నింటినీ కూడా గ్రహించి మరి రైతు సేవా సంస్థ వారు ప్రవేశపెట్టినటువంటి ఈ నవధాన్యాల పద్ధతిని భూమి సారం పెంచడానికి తప్పకుండా రైతులు అందరూ కూడా పాటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.